ఇంతవరకు వ్రాయబడిన ఉత్తరాల ద్వారా కర్మయోగాన్ని, రాజయోగము అనే అష్టాంగ మార్గాన్ని కొంతవరకు తెలుసుకున్నాం. దీనివల్ల ఆధ్యాత్మిక గ్రంథాల్లో వస్తూ ఉండే కొన్ని మాటలు, భావాలు నీకు తెలిసినాయి. దాన్నే పరిభాష అంటారు. అంటే ఈ ఉత్తరాల ద్వారా నీకు ఈ వేదాంత పరిభాష తెలిసిందనుకోవచ్చు. దాన్ని తప్పకుండా తెలుసుకొని ఉండాలి. ఆ పరిభాషను గ్రహించకపోతే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గం చాలా అగమ్య గోచరంగా అనిపిస్తుంది. అసలు ఆధ్యాత్మిక మార్గం ఏమిటో, ఆ మార్గాన ఎందుకు ప్రవేశించాలో, ప్రవేశించటానికి ఏ ఏ యోగ్యతలుండాలో, ప్రవేశానికి మనకు సహాయం ఇవ్వగలవారెవరు, అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలయో, ఇంతా ప్రవేశించిన తర్వాత ఎట్టి అనుభవాలొస్తాయో, వాటిని ఎలా గుర్తించాలో, ప్రస్తుతం మనకట్టి అనుభవాలేవైనా వస్తున్నాయో, ప్రస్తుతం మన మన స్థానం ఈ ఆధ్యాత్మిక రంగంలో ఎక్కడో, ఇంకా ఏ ఏ లక్షణాలు రావాలో, వాటిని ఎలా పొందాలో మొదలైన 1000 ప్రశ్నలుంటాయి. సమాధానాలు సక్రమంగా పొందటం ఎలా ఉందో, అది అవసరం కదా మరి! ఇలాంటి 1000 ప్రశ్నలకు సమాధానాలు పొందటం ఏదుందో అది అవసరం కదా! లేకపోతే మరి అడుగడుక్కు సందేహాలే. ఈ సందేహ పరంపరలో అడుగు ముందుకు సాగదు. అంచేత ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరమని పెద్దల సలహా. ఇలా రాబోయే అనుభవాన్ని ముందుగా తెలుసుకోవటాన్నే పరోక్ష జ్ఞానము అన్నారు శాస్త్రజ్ఞులు శాస్త్రాలలో. ఈ పరోక్ష జ్ఞానంలో ప్రత్యక్షంగా అనుభవం ఉండేదిలే. ప్రత్యక్షంగా లేదంటే ఆయా అనుభవాల స్థితిగతులు అనుభవజ్ఞుల నుండి వింటున్నామన్నమాట. అర్థం చేసుకొని మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకుంటాం. మనం అర్థం చేసుకొని మనం ఉపయోగించుకోవడానికి ఉంచుకుంటాం. ఇలా దాచి ఉంచుకున్న వినికిడి జ్ఞానాన్ని ప్రత్యక్షంగా మనకు మనం అనుభవానికి తెచ్చుకొని ఎప్పుడు ఆనందిస్తామో అప్పుడన్నమాట అపరోక్ష జ్ఞానం అంటే మన సొంతం అయిపోతుంది. ఇప్పుడు ఈ పరోక్ష జ్ఞానానికి, అపరోక్ష జ్ఞానానికి ఉన్న తారతమ్యం నీకు బోధపడిందా? సరే. ఈ 2 జ్ఞాన భేదాలు తెలిసింది. కానీ ఈ పరోక్ష జ్ఞానానికిని, ముందు చెప్పబడిన ప్రత్యక్ష జ్ఞానం అనే దానికిని భేదం ఉందా? లేదా? లేక 2 ఒకటేనా అంటావు? ఆ రెంటికి భేదం ఉంది. కొంచెం కాదు. చాలా భేదం ఉంది. ఈ పరోక్ష, అపరోక్షాలకు అపరోక్షం అంటే ప్రత్యక్ష జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. ఈ పరోక్ష, అపరోక్షాలకు భేదం కొంచెమే. ఎలాగంటే పరోక్షంగా ముందు తెలుసుకున్న దాన్ని అపరోక్షంలోకి అంటే అనుభవంలోకి తెలుసుకుంటూ ఇంకా ఎక్కువగా గ్రహిస్తాం. అలా కాదు. ఈ ప్రత్యక్ష అపరోక్షాలు అంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏమిటో మొదట ఉత్తరంలోనే చెప్పాను. ఏమన్నాను? మన 10 ఇంద్రియాల ద్వారా గ్రహించే ఏ ప్రాపంచిక జ్ఞానం ఉందో అది ప్రత్యక్ష జ్ఞానం అని అప్పుడు చెప్పాను కదా! అలా కాదు అపరోక్ష జ్ఞానం. ఇక్కడ ఇంద్రియాలు లేవు. ఆ ప్రపంచం ఉండదు. అదెట్లాగంటావు? అపరోక్ష జ్ఞానం అంటే ప్రాపంచిక విషయం కాక భగవద్విషయం అన్నమాట. ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి ఈ మన స్థూల ఇంద్రియాలుతో పని లేదు. ఈ స్థూల ఇంద్రియాల చేత ఈ స్థూల విషయాన్ని అంటే ఈ లోకానికి మాత్రమే విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఆ భగవంతుడిని గ్రహించలేం. అసలు స్థూలత్వము అంటే ఏమిటో కొంచెం చెప్తాను. ఏదైతే పంచభూతాలతో చేయబడిందో అది స్థూలం కింద లెక్క. భూతాలంటే దెయ్యాలు గాదు. మనం నిత్యం చూస్తూ ఉండే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ తత్వాలు. దాని సింపుల్ భాషలో భూమి, నీళ్లు, నిప్పు, గాలి, ఆకాశం అంటారు. ఇవన్నీ భూతాలనబడతాయి. వాటినే సంస్కృతంలో
పృథ్వీ, తేజో, వాయుర్, ఆకాశాలు అంటారు. పృథ్వీ అంటే భూమి, పృథ్వీ అపో అంటే నీరు, తేజో అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే ఆకాశమే. ఇవి 5. ఈ 5ంటిని పంచభూతాలు, పంచమహాభూతాలంటారు. ఈ భూతాలకు కూడా కూడికే ఈ సృష్టి అంతా. ఈ భూతాల కూడికే ఈ సృష్టి అంతా. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి లేకుండా, ఈ 5 భూతాలు లేకుండా, ఈ పంచభూతాలు లేకుండా ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేదు. మనం చూసే అన్నింటిలోనూ 5 ఉంటాయి. నీళ్ళల్లో నిప్పు కూడా ఉంటుంది. అలాగే గాలిలో మట్టి ఉంటుంది, భూమి. ఆకాశంలో మిగతా 4 ఉండి తీరాలి. దేనిలో అయితే ఒక్క భూతాంశం ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆ భూతం పేరు వస్తుంది. వీటిని 5ంటిని స్థూల భూతాలంటారు. సూక్ష్మ భూతాలు కూడా ఉంటాయా అనే సందేహం కలుగుతుంది కదూ! ఆహా! ఉన్నాయి సూక్ష్మ భూతాలు. ఈ సూక్ష్మ భూతాలని తన్మాత్రలు అంటుంది శాస్త్రం. ఈ తన్మాత్రలు కంటికి గోచరించవు. యంత్రాలకు కూడా గోచరించవు. ఈ సూక్ష్మ భూతాలు ఆత్మ వస్తువు నుండి మాయ ద్వారా కలిగాయి. ఈ గోచరించని, యంత్రాలకు కూడా గోచరించని ఈ సూక్ష్మ భూతాలు ఆత్మ వస్తువు నుండి మాయ ద్వారా కలిగాయి. అవి మరలా ఒకదానిలో ఒకటి కలిసి స్థూలం అయినాయి. ఈ కలయిటాన్ని శాస్త్రంలో పంచీకరణము అంటారు. ఈ పంచీకరణం నీవు ఇదివరకు విన్న విషయమే, కానీ నీకు మరొకసారి చెప్తాను విను. భూతాలు తన్మాత్రల రూపంగా మొదట ఉన్నాయన్నా. వాటిని పృథ్వీ, అపో, తేజ, వాయువు, ఆకాశం అన్నారు. ఇవి తమలో తాము కలిసి స్థూల భూతాలు అయి ఉన్నాయి. ఈ కలయిక ఎలా పడితే అలా కాక ఒక క్రమం ప్రకారం అవుతుంది. ఆ క్రమం తప్పడానికి వీలు లేదు. ఆ క్రమాన్ని పంచీకరణము అంటారు. ఈ 5 భూతాల్లో ఒకదాన్ని తీసుకుందాం. ఆకాశం అనుకో. స్థూలమైన ఆకాశం ఎలా ఏర్పడిందో మొదట తెలుసుకుందాం. సూక్ష్మంగా ఉన్న ఆకాశాన్ని మొదట సగం చేద్దాం. అలాగే తక్కిన భూతాలను కూడా సగం సగం చేద్దాం. ప్రతి భూతంలో ఒక్కొక్క సగాన్ని వేరు వేరుగా ఉంచుదాం. ప్రతి భూతంలో ఉండే రెండో సగాల్ని మరలా 4 భాగాలుగా చేద్దాం. అంటే ఈ ఒక్కొక్క చిన్న భాగము మొత్తం భూతాలలో 8వ వంతు అయిందన్నమాట. వెంటనే వేరుగా ఉంచిన ఆకాశ భూతం యొక్క అర్ధభాగంలో తక్కిన 4 భూతాలు 8వ వంతు భాగాలను ఒక్కొక్క భాగం వంతును తీసి కలిపివేయాలి. అప్పుడు ఆకాశ భూతం సగభాగము, వాయు 8వ వంతు, అగ్ని 8వ వంతు, జలము 8వ వంతు, భూమి 8వ వంతు కలిశాయి. మొత్తం ఒకటిగా మరల ఆకాశభూతం లెక్క అయింది గాని, దానిలో తక్కిన భూతాలు కూడా అర్ధభాగం వరకు కలిసి ఉన్నాయి. ఇలా ఇతర భూతాలలో ఈ లెక్క ప్రకారం కలిసి ఉన్న ఆకాశ భూతాన్ని స్థూల ఆకాశ భూతం అన్నారు పెద్దలు. అలాగే ఈ ప్రకారమే వాయువులో సగభాగం తీసుకుని మిగిలిన 4 భాగాలను 8వ వంతుగా ఇంకా చేస్తూ పోతే వాయుభూతమై, అలాగే తక్కిన అగ్ని, జల, పృథ్వీ తత్వాలు స్థూలత్వమే కాకుండా ఇలాగే స్థూలతత్వం కూడా ఇలాగే ఏర్పడిందన్నమాట అని తెలుసుకో. ఇలాగా సూక్ష్మంగా నేత్రాలకు గోచరించకుండా తన్మాత్రల రూపంగా ఉండే పృథ్వీ, అపో, తేజో, వాయు, ఆకాశములనే భూతాలు స్థూలం కావడాన్ని పంచీకరణము అంటారు. ఈ స్థూల భూతాలని పంచీకరణ అన్నిని సూక్ష్మ భూతాలని అపంచీకృతాలని అంటారు. ఈ విధంగా స్థూలంగా ఉన్న భూతాలను పంచీకృతమై స్థూలంగా ఉన్న భూతాలను ఆయా భూతాల చేత ఏర్పడ్డ మన దశేంద్రియాల చేత గ్రహించడం ఏదుందో దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అన్నారు. సరే, భగవంతుడు అందామా అంటే ఈ భూతాల చేత చేయబడనివాడు కాబట్టి అతడిని ఈ ఇంద్రియాలతో తెలుసుకోలేము. ఇక్కడ కీ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా తెలుసుకోవడం అంటే తెలుసుకుంటాం. ఎలా తెలుసుకోవడం అంటే తెలుసుకుంటాం.
అనుభవిస్తాం, ఆనందిస్తాం. కానీ అది ఎలాగో చెప్పలేం. భగవదనుభవం అంటే అనిర్విచ్య అనిర్వా అనిర్వాచ్యము అన్నారు. అంటే నిర్వచించడానికి వల్ల కాదు. అలా అనిర్వచనీయ అనుభవం ఏది ఉందో దాన్ని అపరోక్ష అనుభూతి, అపరోక్ష జ్ఞానం అని అంటారు అనుభవజ్ఞానం. అంటే ఎవరికి వారే ప్రత్యక్ష అనుభవం పొందాలి. ఈ 3 రకాల జ్ఞానాలకు ఉండే ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్ష, ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్ష అనే జ్ఞానాలు ఇప్పుడు పరస్పరంగా ఉండే తారతమ్యం గ్రహించాం. అందుకని ఇంతకు నేను చెప్పేదేంటంటే, ముందుగా కలగబోయే ఈ అపరోక్షానుభూతికి అనుగుణంగా ఉండి, దానికి కొంతవరకు దారి చూపే ఈ పరోక్ష జ్ఞానం అవసరం అన్నమాట. ఇలా పరోక్ష జ్ఞానం బాగా గ్రహించిన వాళ్ళు సాధారణంగా పొరపాటు పడరు. అంటే పండితులున్నారు కదూ! వాళ్ళందరూ అపరోక్షలో కూడా గట్టెక్కారా అని సందేహం నీకు కలుగుతుంది. కేవలం పరోక్ష జ్ఞానం నేర్చుకున్నంత మాత్రాన లాభం లేదు. పరోక్ష జ్ఞానం గలవాడు పండితుడవుతాడే గాని సాధకుడు కాడు. తాను చదువుకున్న ఆ 2 ముక్కలు తన అపరోక్ష జ్ఞానానికి ప్రాప్తికి ఉపయోగించకుండా ఆ జ్ఞానంతో తృప్తి పడతాడో, దాన్ని పొట్టకూటికి వాడుకుంటాడు. లేదా లోకాన్ని మోసగించడానికి ఉపయోగించుకోవడం అసలు పాండిత్యమే గాదు అది. చదువుకున్న దాన్ని ఎప్పుడు అనుభవంలో తెచ్చుకుంటాడో అప్పుడు వాడు పండితుడవుతాడు. చదువుకున్న దాన్ని ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకుంటాడో వాడు పండితుడవుతాడు. అప్పుడే ఆ చదువు సార్థకమవుతుంది. అలా సార్థకమయ్యేదే అపరోక్ష అనుభూతికి చూపి దాన్ని కలిగించే ఏ చదువున్నదో దాన్ని పరోక్ష జ్ఞానము అంటే మరీ బాగుంటుంది. అలాగే అందాం. ఇలాంటి పరోక్ష జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం. పై జరిగిన మీమాంసలో అంటే చర్చలో ప్రత్యక్ష జ్ఞానానికి ఆధారభూతమైన ఏ ప్రపంచం ఉందో దాన్ని తెలుసుకుంటున్న చతుర్విధ జీవరాశుల రూపంగా ఉన్న ఏ జీవులైతే ఉన్నారో వాటన్నింటినీ కలిపి అచరాత్మకమైన ఈ ప్రపంచమంతా ఇంకా ఆకాశములో ప్రతిదినం కనిపిస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు మొత్తం కలిసి సృష్టి అని అంటున్నారు. ఈ సృష్టి రూపంగా ఉన్న ఈ బ్రహ్మాండాన్నంతా ఎవరు కల్పించారు? ఎవరు సృష్టించారు? అంటే ఎవరి వల్ల ఇదంతా పుట్టింది అన్న ప్రశ్నే, ఆ ప్రశ్నకు సమాధానంగా దీనికి ఉపాదాన కారణం అంటే డిపెండెన్సీ ఉపాదాన కారణం అనేది ఒకటి. ఈ ఉపాదాన కారణాన్ని ఉపయోగించి ఈ రూపంగా తయారు చేసే నిమిత్త కారణం మరొకటి ఉంది. పూర్వం నీకు చెప్పాను. అనిమిత్త కారణం, ఉపాదాన కారణం 2 కలిపి ఆ పరమేశ్వరుడే అయ్యాడని. అంటే ఆ భగవంతుడే ఈ సృష్టినంతా సృష్టించాడు. సక్రమంగా నడిపించడానికి తీర్మానం చేసుకొని శాస్త్రాలను బట్టి, ఇంకా ఆలోచనలను బట్టి ఒక చిన్న వస్తువును చక్కగా చేస్తేనే వాడెంత తెలివిగలవాడోనో ఆశ్చర్యపోతాం. ఈ అనంత సృష్టిని ఇంత చిత్ర విచిత్రంగా సృజించిన వాడి తెలివిని ఏమని తెలివి ఏమనాలో ఆలోచించు. ఎంత అందంగా ఉందో ఈ సూర్యోదయాన్ని, దానిలోని ఆ సువర్ణ కాంతిని చూడు. ఎంత గంభీరమో ఆ సముద్రాన్ని, దాని గొప్పదనాన్ని చూడు. ఎంత ఉన్నతమో ఆ హిమాలయ పర్వతాలు, వాటి ఔన్నత్యాన్ని, టీవీని చూడు. ఎంత ఆహ్లాదకరమో ఆ గులాబీ పువ్వు, దానిలోని రెక్కల తీరు, పరిమళం యొక్క సొబగు చూడు. ఎంత వింతగానో ఈ సృష్టినంతా కల్పించిన భగవంతుని తెలివినెంత గొప్పదో ఎవరు చెప్పగలరు? ఇలా యోచించి నోరు తెరవాల్సిందే. అతడి తెలివితేటల పరిమితిని ఎవరూ తెలుసుకోలేరు. అందుకనే అతని తెలివి అనంతమనడానికి అతడిని సర్వజ్ఞుడు అన్నారు.
ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్ అండ్ ఆమ్ని ప్రెజెన్స్ అంటారు కదా! అలా సర్వజ్ఞుడు ఆమ్నిషియంట్ అనమాట. అంటే అతనికి తెలియనిది ఏమీ లేదన్నమాట. అతనికి అన్ని విషయాలలో కూడా ప్రజ్ఞ ఉంది అని అర్థం. అప్పటికి తన సొంత తెలివి చేత ఈయన సంతుష్టిని కలగజేశాడు గాబట్టి అతన్నేమనాలి? తండ్రి అనాలి. అందుకని అతడిని జగత్పిత అన్నారు. సృజించాడు బాగానే ఉంది కానీ, సంబంధం లేకుండా పారేశాడా? అలా కనక అలాగే కనుక చేసి ఉంటే, తండ్రి ఇంట్లో లేకపోతే పిల్లకాయలు అల్లరి పోట్లాటల్లాగా ఈ ప్రపంచం అంతా అల్లకల్లోలం కావాలి. సూర్యుడు వాడిష్టం వచ్చినట్టు మధ్యాహ్నానికే అస్తమించాలి. విశ్రమించడానికని నాకు పడుకుంటాను, నిద్రపోతానని మధ్యాహ్నానికే అస్తమించాలి. వర్షాకాలంలోనే ఎండలు మండిపోవాలి. చంద్రుడు అలసట తీర్చుకోవడానికి 6 నెలలు సెలవు తీసుకోవాలి. పర్వతాలు మహోదయ స్నానానికని సముద్రానికి వెళ్ళిపోవాలి. ఇంకా ఇలాంటి విపరీతాలు ఎన్నో జరిగి ఈ సృష్టి అంతా తలకిందులైపోవాలి. అలా జరగటం లేదు. కాబట్టి సృష్టించిన ఆ ఈశ్వరుడు సృష్టిని అంతా జాగ్రత్తగా ఏ అల్లరి లేకుండా శాసనకర్తలాగా నియమిస్తూ, పాలిస్తూ ఉంటాడని తీర్మానించాలి. అందుకని ఆ పరమేశ్వరుడు జగత్పాలకుడు అన్నారు. ప్రచండ శాసనుడు అని కూడా అన్నారు. వీటి మీద ప్రేమ లేకపోతే అస్సలు పాలనే ఉండదు. కాబట్టి ఎలాగూ ఈ సృష్టికంతా కర్త కాబట్టి ప్రేమ స్వరూపుడు అని కూడా అన్నారు. ఈ విధంగా జీవకోటిని అంతా పుట్టించి ఎవడైతే ఉన్నాడో వాడు తప్పకుండా అసమాన శక్తి సంపన్నుడై ఉండాలి. కాన సర్వశక్తులు అన్నారు. కాన సర్వశక్తుడన్నారు. ఈ విధంగా ఈ కనపడే సృష్టి మూలంగా ఈ భగవంతుడికి లెక్కలేనన్ని గుణాలు చెప్పాల్సి వచ్చింది. అందుకని శ్రీ రామానుజాచార్యుల వారి దృష్టిలో అనంత కళ్యాణ గుణాలున్నాయని ఈ భగవంతుడికి అన్నారు. మొన్న గాంధీ మహాత్ముడు చన్నపట్నం వెళ్తుంటే ప్రతి స్టేషన్ దగ్గర ఎన్ని లక్షల జనం చేరారు వారి దర్శనం కోసం. ఆయన చేసిన ఘనకార్యాలు ఏమిటి? హిందూ దేశానికి స్వతంత్రం కావాలని దానికోసం అసమాన త్యాగం చేసి అనేక మంది కళ్ళు తెరిపించాడు. సత్యం, అహింసలనే సద్గుణాలను అనుష్ఠించాడు. అంతేకాదు ఆయన గొప్పతనం కేవలం మానవ మాత్రుడు అనంత విశ్వంలో ఒక రేణువులాగా హిందూ దేశానికి ఉపయోగపడుతున్నాడని, అనంతంగా ఉండే మంచి లక్షణాల్లో కొన్ని ఆయనలో ఉన్నాయని, కొన్ని అతని కోసం ఇన్ని కోట్ల జనం పిచ్చెత్తి పరిగెడుతూ ఉంటే, ఈ ప్రపంచానంతా సృజించి, పాలించి, నడిపించే ఇలా చేయడానికి ఒకటేంటి? లక్ష ఏమిటి? అనంత కోటి సద్గుణాల రాసేన భగవంతుడు వచ్చాడంటే, సర్వజీవి కూడా తొక్కుకు చచ్చిపోరు. అలాగే మనల్ని పెంచిన తండ్రిని చూడడానికి ఎవరు తాపత్రయపడరు. కొంచెం సేపు ప్రేమ చూపిస్తూ, అప్పుడప్పుడు కొడుతూ ఉండే సంకుచితమైన తండ్రిని చూడటానికే మనం తహతా పడుతూ ఉండే ఈ ప్రపంచాన్నంతా సృజించి ప్రేమిస్తూ ఉన్న తండ్రిని, ఆ పరమేశ్వరుని చూడటానికి ఎవరు ఆపేక్ష పడరు. అతడెలా ఉంటాడో, అతడికెన్ని చేతులో, మరి 2 చేతులో 2 చేతులతో ఇంత సృష్టి ఎలా చేశాడో, ఎంత సౌందర్యవంతుడో, అతడుండే ఇల్లు ఎలాంటిదో, అతని వాహనమేమో, మొదలైన వాటన్నిటిని తెలుసుకోవడానికి ఎవరి హృదయం ఉళ్ళూరదు. ఇంతెందుకు, ఆ ప్రేమమూర్తితో ఒక మాట మాట్లాడితే చాలదు. అతడు మనల్ని చూసి ఒక చిరునవ్వు, ఒక బంగారు నవ్వు నవ్వితే చాలదు. అంతే అంతా కూడా వద్దమ్మా! ఆ సువర్ణ ఛాయ లాంటి దేహం గలవాడు, ప్రేమరసం చిందులు దొక్కే ముఖం కలవాడుండే ఊళ్ళో ఉంటే చాలదటమ్మా! దినము అతని దగ్గరికి వెళ్లి మనసారా నమస్కారం చేసుకొని వస్తూ ఉండవచ్చు. పోనీ అదీ కాకపోయినా ఈ పాడులోకం నుంచి వెళ్ళిపోయి, ఆ కరుణా సముద్రుడుండే ఆ లోకంలోనే ఉంటే చాలదు. అప్పుడైనా కనిపిస్తుంటాడు అని ఇలా అనేక విధాలుగా ప్రేమమూర్తి
లోకైక మోహనాంగుడు కళ్యాణగుణ సముద్రుడు సువర్ణ ఛాయా స్వరూపుడు నిత్య మంగళకరుడు ఆనందవా ఆనందవానిధి అయిన ఆ పరమేశ్వరుని, ఆ జగదీశ్వరుని, ఆ పరాత్పరుని దర్శింప పడని వాడెవడుంటాడు. పై విధాన ఈ జగములను సృజించి పెంచు జగత్పిత జగత్పాలకుడైన ఈశ్వరుడొకడు కలడని, అతని దర్శన భాగ్యం చేతనే మన పాపాలు దుఃఖాలు నశిస్తాయని, అతని కరుణా కటాక్షాలు ప్రసరింపజేసని ఆనందం పొంగి ఆనంద సాగరమైపోయి మోక్షం లభిస్తుందని, అంతటితో ఈ ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసార దుఃఖం అడుగుంటుతుందని శాస్త్రవాక్యం చేతనో ఆప్తవాక్యం చేతనో విని మహాత్ముల అనుభవాలను వాక్యాలను తార్కాణంగా తీసుకొని అలాంటి మహదానంద ప్రాప్తికై తపిస్తూ వానికి ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధం కావడం, దానికై తీవ్ర యత్నం చేయడం ఏదుందో దాన్ని భక్తి అంటారు. ఆ భక్తి అంటే ఏమిటో, ఎన్ని విధాలో, ఎలా పొందాలో, దాని ఫలితం ఏమిటో మొదలైన విషయాలు చూద్దాం. నేటికింతటితో ముగిస్తున్నాను అన్న పాయింట్. ఈ భక్తి యుగంలో నెక్స్ట్ మన ఎపిసోడ్‌లో త్యాగము, ప్రేమ అనే పాయింట్ మీద మాట్లాడుతూ ఉంటాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత ఉంది అంటే ఇంత తపనతో ఉంటే భక్తి యోగము అనే పాయింట్‌కి. కానీ ఇంకా మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాం. So thank you very much. Kindly like this video and share this video. Please subscribe at the rate of BMKVS 126. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అనుభవాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. So thank you masters. Happy day to you all. Bye bye.